హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో గ్రూప్ 2కి చాలా ఎక్కువ పోస్టులు ఆల్మోస్ట్ 975 పోస్ట్స్ పైన ఉండడం జరిగింది. సో, అయితే గ్రూప్ 2ని మనం క్రాక్ చేయడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకోవాలి. సో, అందులో మనకి స్ట్రాటజీ వీడియోస్ అన్నది ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఎలా చదవాలి అన్నది మనం చూద్దాం. సో, గ్రూప్ 2లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మనకొచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆల్మోస్ట్ 75 మార్క్స్ దాకా మనకి గ్రూప్ 2 మెయిన్స్‌లో ఉండడం జరిగింది. సో, ప్రతి విద్యార్థి ఏం చేస్తున్నారు? సైన్స్ అండ్ టెక్ అనంగానే వాళ్ళు ఆలోచించేది ఎక్కువగా మన స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ అండ్ మేజర్‌లీ మెడిసిన్ అంతే. అంతకు మించి ఇంకేం ఉండదు అన్న ఆలోచనలో ఉంటున్నారు. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండే సిలబస్ ఏంటి? దాన్ని ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి? దాన్ని ఎలా బ్రేక్ డౌన్ చేసుకోవాలి? ఈజీగా ఎలా మనం ఈ 75 మార్క్స్‌ని మనం ఎలా సాధించాలి అన్నది ఇప్పుడు చూద్దాం. సో, ఇనీషియల్‌గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండే బేసిక్ సిలబస్ ఏంటంటే స్పేస్ టెక్నాలజీ గురించుంటది. డిఫెన్స్ డీఆర్‌డీఓ గురించుంటది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ ఇండియా గురించుంటది. న్యూక్లియర్ టెక్నాలజీ గురించుంటది. అండ్ ఎనర్జీ పాలిసీ గురించుంటది. సో, ఇలా మనం సెగ్రిగేట్ చేసుకొని దీన్ని ప్రిపేర్ అయ్యే కొద్దీ మనకి ఈజీగా సిలబస్ కవర్ అవ్వడం జరుగుద్ది. అలాగే మనకంటూ ఒక బేస్డ్ స్ట్రాటజీ తోటి ఈజీగా దీన్ని క్రాక్ చేయొచ్చు. సో, ఇవన్నీ మనం చేయాలంటే మనకంటూ ఒక పర్టిక్యులర్ బేస్ కావాలి. సో, ఆ బేస్ మనకి ఎక్కడి నుంచొస్తుంది? సో, ఇలాంటి ఆపర్చునిటీ మనకి వినెక్స్ ఐఏఎస్ అకాడమీ ఇవ్వడం జరుగుతుంది. సో, వినెక్స్ ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ 2కి మనకి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఈ ఏప్రిల్‌లో. సో, ఈ బ్యాచెస్ యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే వన్ ఆన్ వన్ మెంటర్‌షిప్, బెస్ట్ ఇన్ క్లాస్ మెటీరియల్, డౌట్ క్లియరింగ్ సెషన్స్, డైలీ రెగ్యులర్ మాక్ టెస్ట్, అలాగే ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ క్లాసెస్ అలాంగ్ విత్ ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీ గైడెన్స్. సో, ఇవన్నిటితోటి మనకి చాలా యూజ్ ఉంటాయి. సో, దీనికోసం మనం పెద్దగా ఎక్కువ దూరం చూడాల్సిన అవసరం లేదు. దీంట్లో మీరు ఎన్రోల్ అవ్వాల్సిందంటే మీరు చేయాల్సిందల్లా ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. లేదా ఇక్కడున్న నంబర్‌ని మీరు కాంటాక్ట్ చేయండి. సో, డు నాట్ లెట్ దిస్ ఆపర్చునిటీ గో. స్టెప్ ఇంటు ద వరల్డ్ ఆఫ్ వినెక్స్ టు స్టెప్ ఇంటు ద వరల్డ్ ఆఫ్ సక్సెస్. సో, ఇప్పుడు మన సిలబస్ అన్నది ఏంటో ఒకసారి డీటెయిల్‌గా చూద్దాం సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో, మనం ఇప్పుడు సిలబస్‌ని బ్రేక్ డౌన్ చేసుకుంటే మనకి ఈ పర్టిక్యులర్ టాపిక్స్‌ని కవర్ చేస్తే మోస్ట్‌లీ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ అన్నది కవర్ అవుతుంది. ఇందులో మనకున్న మేజర్ సిలబస్ పాయింట్స్ ఏంటంటే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిసీ, ఇస్రో మన ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్, డీఆర్‌డీఓ డిఫెన్స్ రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అలాగే డిజిటల్ ఇండియా మిషన్. అందులో మనకి మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మ నిర్భర్ భారత్ 2 ఇంక్లూడ్ అవుతాయి. న్యూక్లియర్ టెక్నాలజీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. సో, దట్ మీన్స్ ఎనర్జీ టెక్నాలజీ. సో, ఇందులో మనకి మేజర్‌లీ మనం చూసుకుంటే మోస్ట్‌లీ ఇట్ కవర్స్ ఆల్ ఆర్ ఎనర్జీ సెక్టర్స్ అండ్ టెక్నాలజీ సెక్టర్స్. బోత్ డిఫెన్స్ వైస్, బయోటెక్నాలజీ వైస్, మన కమ్యూనికేషన్స్ అండ్ టెక్నాలజీ వైస్, అలాగే న్యూక్లియర్ ఎనర్జీ అండ్ సోలార్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్. సో, పర్టిక్యులర్‌లీ మన సిలబస్‌ని ఇండివిడ్యుయల్‌గా బ్రేక్ డౌన్ చేసుకుంటే వి విల్ నో వాట్ టు కవర్ అండ్ వాట్ ఈస్ లెఫ్ట్. సో, అది మనకి ఎప్పుడైతే ఐడియా ఉంటదో సిలబస్ ప్రిపరేషన్ అన్నది ఎప్పుడు ఈజీ అయిపోతూ ఉంటది. సో, మనం ఎప్పుడైతే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిసీ తీసుకున్నామో మన కంట్రీకంటూ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిసీ ఉంటది. సో, దాని గురించి అందులో అసలు ఏమేమి ఉన్నాయి? వాట్ ఆర్ ద ఏరియాస్ దట్ ఆర్ కవరింగ్ ఇట్? అవన్నీ మనం ఇందులో చూస్తాం. మన ఇస్రో గురించి తెలుసుకుంటే వాట్ ఆర్ ద లాంచ్ వెహికల్స్? అసలు ఏ లాంచ్ వెహికల్స్ వాడుతున్నాము? దాన్ని ఎలా పంపిస్తున్నాము? రీసెంట్‌గా మనకు సక్సెస్ అయిన మిషన్స్ ఏంటి? వాటిల తాలూకు డీటెయిల్స్ ఏంటి? డీఆర్‌డీఓ కూడా వచ్చేసరికి మనకు సేమ్ ప్రిన్సిపల్. మనం ఇండిజినస్‌గా ఏం వెహికల్స్ డెవలప్ చేస్తున్నాం? ఏం ఫైటర్ జెట్స్ డెవలప్ చేస్తున్నాం? ఏం మిసైల్స్ డెవలప్ చేస్తున్నాం? మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మనం ఏ మిసైల్స్ మనం డెవలప్ చేస్తున్నాం? ఏ మిసైల్స్ మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం? దాన్ని మనం ఇంకా ఎలా బెటర్ చేసుకుంటున్నాం? వాట్ ఆర్ ద అడ్వాన్స్‌మెంట్స్? అవన్నీ మనం ఇందులో చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇదొచ్చేసరికి మనకి వన్ ఆఫ్ ద కోర్ పార్ట్స్ అవుద్ది. బికాజ్ మనందరికీ బాగా తెలుసు. ఇండియన్ ఎకానమీలో సర్వీస్ సెక్టర్ అన్నది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటది. సో, ఆ సర్వీస్ సెక్టర్‌కి కావాల్సిన మనకి డెవలప్‌మెంట్స్ లేదా పాలిసీస్ అన్నీ మనం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మనం చూస్తూ ఉంటాం. డిజిటల్ ఇండియా మిషన్. రీసెంట్‌గా మనకి డిజిటల్ ఇండియా మిషన్ అన్నది చాలా బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మ నిర్భర్ భారత్ అనే కాన్సెప్ట్స్ తోటి మనం సొంతంగా మనం కావాల్సిన అవసరాలని తయారు చేసుకోవడం, బయట దేశాల మీద డిపెండెన్సీ తగ్గించుకోవడం జరుగుతుంది. సో, డిజిటల్ ఇండియా మిషన్‌లో మనకి రీసెంట్‌గా అవుతున్న సైబర్ ఇష్యూస్ కూడా మనం కవర్ చేయడం జరుగుద్ది. న్యూక్లియర్ టెక్నాలజీ. న్యూక్లియర్ టెక్నాలజీ అన్నది ఇప్పుడు మనం న్యూక్లియర్ పవర్‌ని మనం డిఫెన్స్‌లో ఎలా వాడుతున్నాం? పవర్ జనరేషన్‌కి ఎలా వాడుతున్నాం? సో, వేరియస్ ఇన్ఫర్మేషన్ మనం దాన్ని చూస్తాం. దీంట్లో మనం ఫ్యూచర్ వే ఫార్వర్డ్ ఎలాగా? దానివల్ల మనకుండే అడ్వాంటేజెస్ ఏంటి? అవన్నీ మనం చూడడం జరుగుద్ది. ఇంకా లాస్ట్‌కి మిగిలింది మనకి ఎనర్జీ మేనేజ్మెంట్.
మనం ఎక్కువగా యూజ్ చేసేది నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అయితే ప్రెజెంట్ ఉన్న గ్లోబల్ క్రైసిస్‌లో వాటి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో, దాని నుంచి మనం రెన్యూవబుల్ సోర్సెస్‌కి మారాలి. సో, రెన్యూవబుల్ సోర్సెస్‌లో మనం సోలార్, విండ్, వాటర్ ఇవన్నీ ఎలా మనం యూజ్ చేయొచ్చు? దానివల్ల మనకి ఎంత పొల్యూషన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, గ్రీన్ హౌస్ ఎమిషన్ గ్యాసెస్ ఎంత తగ్గుతుంది, అలాగే గ్రీన్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌కి మనం ఎంత బాగా కోఆపరేట్ చేస్తాం అన్నది ఇందులో మనం చూద్దాం. సో, నేషనల్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలిసీ. సో, మనం అంటూ ఇండియాలో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలిసీని 2013లో అనౌన్స్ చేయడం జరిగింది. సో, ఇందులో మనం కీ ఫీచర్స్‌గా చూసుకుంటే సైన్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా మనకంటూ ఇంక్లూజివ్ గ్రోత్ కోసం, అలాగే ఇండియాని టాప్ 5లో గ్లోబల్ పొజిషనింగ్ పవర్స్‌లో టాప్ 5లో పెట్టాలి సైన్స్ అండ్ టెక్నాలజీని. మనకు తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీలో యూఎస్ఏ, రష్యా, చైనా మనకన్నా చాలా ముందున్నారు. సో, అలాంటి టైంలో మనం మనకున్న డెవలప్‌మెంట్ రిసర్చ్ పాలిసీస్ తోటి దాన్ని టాప్ 5లోకి తీసుకెళ్ళడానికి మన ప్రయత్నం ఎలా చేద్దాం? దానికి కావాల్సిన అవసరాలేంటి? అలాగే మనం చూసుకుంటే ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలా మనం డబుల్ చేసుకోవాలి? దానివల్ల మనకున్న అడ్వాన్స్‌మెంట్స్ ఏంటి? రంగాల్లో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు? సో, మేజర్‌లీ మనం స్ట్రాటజీస్ వరకు చూసుకుంటే మనకున్నవేంటంటే మిషన్ ఇన్నోవేషన్ అన్నదేంటంటే ఉన్న మిషన్స్‌లో మనల్ని కొత్తగా దాన్ని ట్రై చేసి సైన్స్ అండ్ టెక్నాలజీని దాన్ని ఎంత త్వరగా, అలాగే ఎంత సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయగలదో అన్నది చూడాలి. అలాగే నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ కంప్యూటింగ్. కంప్యూటింగ్ అన్నది వన్ ఆఫ్ ద రైజింగ్ టెక్నాలజీస్ అరౌండ్ ద వరల్డ్. సో, దీంట్లో మనం ఏం చేయాలి? దీన్ని మనం ఇండియాకి ఎలా తీసుకొని రావాలి? సేమ్ థింగ్ ఫర్ నేషనల్ మిషన్ ఆన్ సెమీకండక్టర్స్. రీసెంట్‌గా వచ్చిన 2026 బడ్జెట్‌లో కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. దీనికంటూ ఒక ప్రత్యేక కేటగిరీని మనం పక్కన అసైన్ చేయడం జరిగింది బడ్జెట్‌లో. టు డెవలప్ ఇండియాస్ ఓన్ ఇండిజినస్ సెమీకండక్టర్స్. అందులో ఒక ఫస్ట్ ప్రాసెసే ధ్రువ్ 64. ఇండియాస్ ఫస్ట్ 64 బిట్ ప్రాసెసర్ అది. సో, ఇలాగ దీన్ని ఇంకా డెవలప్ చేసుకొని ఫ్యూచర్‌లో మన డిపెండెన్సీ ఆన్ అదర్ కంట్రీస్ ఫర్ సెమీకండక్టర్స్ అన్నది తగ్గించుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది చాలా టేక్ ఓవర్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కార్పొరేట్. So, how do India tackle with this or integrate this without making the loss of employment? So, National Mission on Artificial Intelligence అన్నది అదొకటి. తర్వాత ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అన్నది ఇట్స్ a basic concept given by the Prime Minister. So, ఆత్మనిర్భర్ భారత్ is something like wherein India's dependency is getting reduced on foreign countries for other resources. So, these are the major key initiatives for National Science and Innovation Technology Policy 2013. Next thing we would see is ISRO. So, ISRO, Indian Space Research Organization. ISRO అన్నది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్‌గా మనం గుర్తించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ విత్ ద రీసెంట్ సక్సెస్. సో, ఇస్రోకి వచ్చేసరికి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద సక్సెస్ రేట్ వి ఆర్ టాకింగ్. ఇట్స్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ దే హావ్ టేకెన్ టు అచీవ్ దిస్ సక్సెస్. సో, ఎప్పుడైతే మనం చూసుకుంటే లూనార్ స్పేస్ మిషన్ కోసం మనం చాలా కంట్రీస్ తోటి పోటీ పడడం జరిగింది. చైనా, యూఎస్ఏ, రష్యా. బట్ వి వర్ ద ఫస్ట్ వన్ టు ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్ ఆఫ్ లూనార్ మిషన్. సో, దానికి సక్సెస్ కోసం మనం తీసుకున్న టైం ఎలాగా? మార్స్, మంగళయాన్ అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ రిమార్కబుల్ అచీవ్‌మెంట్స్ ఆఫ్ ఇస్రో. సో, ఇస్రో వరకు మనం చదువుకోవాల్సింది ఏంటంటే మనకంటూ మేజర్‌లీ తెలియాల్సింది ద టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ వి యూజ్ సచ్ యాస్ పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జిఎస్ఎల్వి. తర్వాత జిఎస్ఎల్విలో 2 వేరియంట్స్ ఉంటాయి. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ దట్ కెన్ క్యారీ అప్ టు 2500 కేజీస్. అలాగే ఎంకే3 వేరియంట్ ఆల్మోస్ట్ 4000 కేజీస్ వరకు ఇది క్యారీ చేయగలదు. తర్వాత స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దిస్ ఇస్ ద మినియేచర్ వర్షన్. పిఎస్ఎల్వి కన్నా తక్కువ. ద నెక్స్ట్ థింగ్ ఇస్ నెక్స్ట్ జెన్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. సో, ఇదేంటంటే ఒకసారి ఆ వెహికల్ మనం యూజ్ చేశాక అగైన్ వీ కెన్ యూజ్ ఇట్ బ్యాక్ వెన్ వి కలెక్ట్ ద పార్ట్స్. సో, ఇలా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తుంటే ఆర్ డిపెండెన్సీ ఆన్ అదర్ నేషన్స్ ఫర్ లాంచ్ వెహికల్స్ విల్ బి రెడ్యూస్డ్. ఈ మధ్యన మనం చూసుకుంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లాంచెస్ బాహుబలిని లాంచ్ చేయడం జరిగింది ఇండియా. అలాగే దీస్ ఆర్ ఆర్ రీసెంట్ సక్సెస్ఫుల్ మిషన్స్ సచ్ యాస్ చంద్రయాన్, ఆదిత్య L1, ఇన్సాట్ 3DS, గగన్యాన్. సో, మన సక్సెస్ రేట్ ని చూసి ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఇస్ లైక్ ఏంటంటే ఇంత సక్సెస్ రేట్ ని వీళ్ళు ఇంత తక్కువ టైంలో ఎలా అచీవ్ చేస్తున్నారు అని. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ వీ నీడ్ టు బి ప్రౌడ్ ఆఫ్ అబౌట్ ఇస్రో. The next topic that we need to cover in SNT is DRDO. DRDO standing for Defense Research and Development Organization. సో, డిఫెన్స్ రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనగానే మనకందరికీ కామన్ గా అర్థమయ్యేది ఏంటంటే దిస్ వర్క్స్ మేజర్లీ ఆన్ అవర్ డిఫెన్స్ సైడ్. సో, ఇందులో మనకంటూ మేజర్లీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏ మినిస్ట్రీకి వస్తుంది? ఇది కమ్స్ అండర్ ద రక్షా మంత్రి. సో, రక్షా మంత్రి కిందకి వెళ్ళి దీనికంటూ మనకి చాలా ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఇండిజినస్ డెవలప్మెంట్.
సో ఈ ఫండ్స్ ని వీళ్ళు ఏ కేటగిరీస్ లో ఎలా చేసుకుంటున్నారు, రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, అలాగే ఇండిజినస్ గా డిఆర్డిఓ ఏమేమి డెవలప్ చేస్తుంది. సో మేజర్లీ మనం డిఆర్డిఓ అనగానే మనం ఎక్కువగా చూసేది మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇందులో మనకున్న మిసైల్స్ ఏంటి, ఆకాష్, పృథ్వీ, అగ్ని, త్రిశూల్ అండ్ నాగ్. సో ఇండియా అన్నది మనం ఇండిజినియస్ గా మనం డెవలప్ చేసుకున్న మిసైల్స్, ఏ కంట్రీ తోటి డెవలప్ అసోసియేషన్ లేకుండా. పృథ్వీ అన్నది సర్ఫేస్ టు సర్ఫేస్. తర్వాత అగ్నిలో మనకి 6 వేరియంట్స్ ఉన్నాయి, 6 బీయింగ్ ద డెవలప్మెంట్ లేటెస్ట్లీ విత్ హై రేంజ్ సూపర్సోనిక్ ఎబిలిటీ. సో ఇవన్నీ లాంగ్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్. ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్, త్రిశూల్ షార్ట్ రేంజ్, నాగ్ థర్డ్ జెన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. సో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఏంటంటే దీస్ ఆర్ సంథింగ్ దట్ ఆర్ యూస్డ్ అగేన్స్ట్ ద ట్యాంక్స్ దట్ ఆర్ కమింగ్ అగేన్స్ట్ ఇండియా. అలాగే మనం చూసుకుంటే డిఆర్డిఓ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా సచ్ యాజ్ తేజస్, అర్జున్. అలాగే మనం చూసుకుంటే అరిహంత్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ సబ్మరీన్స్ వెరీన్ ఇట్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ న్యూక్లియర్ సబ్మరీన్. తర్వాత మిషన్ శక్తి. అలాగే మనం డిఆర్డిఓ చూసుకుంటే కోవిడ్ టైంలో వ్యాక్సినేషన్ కి డిఆర్డిఓ ఆల్సో ప్లేడ్ అ మేజర్ రోల్ వెరీన్ కోవాక్సిన్ వాజ్ యాక్చువల్లీ డెవలప్డ్ బై డిఆర్డిఓ. సో ఇలా మనం డిఆర్డిఓ తాలూకా స్పెషల్ ఫీచర్స్ అండ్ ఆల్ మనం చదువుకోవాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ థింగ్ వీ నీడ్ టు నో ఇస్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ, డిజిటల్ సెక్యూరిటీ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో డిజిటల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ 2012 లో మేజర్ థింగ్ ఇస్ మనం ఈ గవర్నెన్స్ ని ఎలా ఇంటిగ్రేట్ చేసాం, అలాగే హౌ ఆర్ వి మూవింగ్ బై మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎంత ఇన్వెస్ట్ చేస్తూ ఎలా డెవలప్ చేసుకుంటాం, వాట్ ఆర్ ద రీసెంట్ అడ్వాన్స్మెంట్స్. సో ఇవన్నీ మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీలో చూస్తాం. డిజిటల్ ఇండియా మిషన్ కి మేజర్లీ 9 పిల్లర్స్ ఉన్నాయి. 9 పిల్లర్స్ లో మనం మేజర్ గా చూసుకోవాల్సింది భారత్ నెట్, కనెక్టివిటీ ఆఫ్ బ్రాడ్బ్యాండ్ టు ఆల్ గ్రామ పంచాయత్స్, ఎవ్రీ విలేజ్ కి ఇంటర్నెట్ ఉండేలా చూడడం. ద సెకండ్ థింగ్ ఇస్ మొబైల్ కనెక్టివిటీ అన్నది మనకి ఒకప్పుడు మనకి ఏంటంటే ల్యాండ్ లైన్స్ ఎక్కువ వాడేవాళ్ళు విలేజెస్ లో. ఇప్పుడు అక్కడ కూడా మనకి ఏంటంటే వీ కెన్ సీ మొబైల్ సిగ్నల్స్ రావడం, మనకంటూ రిమోట్ ఏరియాస్ లో కూడా మొబైల్ సిగ్నల్స్ తోటి ఇప్పుడు మనం ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. దెన్ వీ హ్యావ్ ఈ గవర్నెన్స్ అన్నది ఏంటంటే ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ ఆఫ్ పేపర్ వర్క్ ని మనం రిప్లేస్ చేస్తూ పోర్టల్స్ ని డెవలప్ చేసి ఏ గవర్నమెంట్ స్కీమ్ అన్నా లేదా ఏ పర్టికులర్ రిసోర్స్ కన్నా మనం అప్లై చేయాలంటే దాన్ని ఈ గవర్నెన్స్ టెక్నిక్ లో మనం చూడడం జరుగుతుంది. ఈ క్రాంతి, ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్. సో మనం ఇది మనకు కొత్త కాదు. సో ఈ క్రాంతి అన్నది ఏంటంటే ఇట్స్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్ దట్ యు రిక్వైర్. సో మనకి ఏదన్నా ఒక పర్టికులర్ ల్యాండ్ గురించి డీటెయిల్స్ కావాలన్నా వీటిలన్నీ ఈ క్రాంతిలో మనం చూడొచ్చు. ద నెక్స్ట్ మేజర్ థింగ్ ఇస్ సైబర్ సెక్యూరిటీకి వచ్చేటప్పటికి రీసెంట్ గా మనం లాస్ట్ 2 to 3 years లో చూసుకుంటే సైబర్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్, డిజిటల్ స్కామ్స్ చాలా ఎక్కువ అవడం జరిగింది. సో దీన్ని మనం ట్యాకిల్ చేయడం ఎలా, దీనికంటూ ఒక నోడల్ బాడీగా సర్టెన్ అపాయింట్ చేయడం జరిగింది. సర్టెన్ ఇండియాస్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. సైబర్ సెక్యూరిటీ. సో రీసెంట్ గా మనం చూస్తే లాస్ట్ 2 to 3 years లో డిజిటల్ స్కామ్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫ్రాడ్స్, మనీ లాస్ ఇష్యూస్ ఇవన్నీ మనం చాలా ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో దీనికంటూ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఒక నోడల్ ఏజెన్సీని తయారు చేయడం జరిగింది, అదే సర్టెన్ ఇండియన్ సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. సో బేసికల్లీ దీని రోల్ ఏంటంటే ఏదైనా మన డిజిటల్ స్కామ్ ని రిపోర్ట్ చేస్తే వీళ్ళు దాన్ని ట్రాక్ చేసి వాళ్ళు దాన్ని ఎవరైతే చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇంకొక ఎడిషన్ ఏంటంటే సంచార్ సాథీ యాప్. సో మనం ఈ మధ్యన చూస్తూ ఉంటున్నాం చాలా సార్లు మనకి ఫ్రాడ్యులెంట్ కాల్స్ వస్తున్నాయి. సో ఎప్పుడైతే మనం ఒక ఫ్రాడ్యులెంట్ కాల్ ని ఆ పర్టికులర్ నెంబర్ ని సంచార్ సాథీ యాప్ లో అప్లోడ్ చేస్తామో, సో ఈ యాప్ పర్టికులర్ గా ఏం చేస్తుంది, ఎఫ్ఐఆర్ ఏం రిజిస్టర్ చేయదు కానీ ఆ నెంబర్ ని పర్మనెంట్ గా బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక నెంబర్ పర్మనెంట్ గా బ్లాక్ అవుతుందో ఆ నెంబర్ నుంచి వేరే వాళ్ళకి ఇలాంటి ఫ్రాడ్యులెంట్ కాల్స్ వెళ్లకుండా సంచార్ సాథీ యాప్ చూసుకుంటుంది. అంతేకాకుండా మనకి నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అనేది 2013 లో ఫ్రేమ్ చేయడం జరిగింది. మనకున్న ఇన్ఫర్మేషన్ అండ్ సైబర్ ప్రొటెక్షన్ యాక్ట్ ని మనం మళ్ళీ ఒకసారి 2008 లో మనం అమెండ్ చేసుకోవడం జరిగింది. సో ఇలా సైబర్ సెక్యూరిటీని మనం డెవలప్ చేసుకుంటూ మనకున్న అదర్ థ్రెట్స్ ని సైబర్ సెక్యూరిటీ ద్వారా దాన్ని మనం తగ్గించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అన్నది మనం 3 stages లో చూస్తున్నాం. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే స్టేజ్ 1 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. సో ఏంటంటే ఇక్కడ ప్లూటోనియం 239 ని మనం ఒక మేజర్ ప్రోడక్ట్ గా యూజ్ చేసి మనం న్యూక్లియర్ పవర్ ని జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. స్టేజ్ 2 అన్నది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. ఇందులో యురేనియం 233 ని, థోరియం 232 ని మనం యూజ్ చేయడం జరుగుతుంది.
అలాగే థర్డ్ స్టేజ్ వచ్చేసి అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. ఇందులో uranium-233 ప్లస్ థోరియంని యూజ్ చేసి మనం ఎక్కువ థోరియం రిజర్వ్స్ తోటి మనం పవర్ జనరేట్ చేయడం జరుగుతుంది. సో మనకి న్యూక్లియర్ పవర్ జనరేషన్లో వేరియస్ స్టేజెస్తో పాటు ఎంత మన అవుట్పుట్ జనరేట్ చేయగలుగుతున్నాం, ఎంత ఎఫిషియన్సీ ఉందో మనం చూసుకోవాలి. సో మేజర్లీ మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ తీసుకుంటే వీ హ్యావ్ తారాపూర్లో ఒకటి ఉంది, రావత్బాటాలో ఒకటి ఉంది, కాల్పాకంలో ఒకటి ఉంది, నరోరాలో ఒకటి ఉంది, కార్క్రాపార్లో ఒకటి ఉంది. సో ఇవన్నీ మనకి నాట్ జస్ట్ అన్ సింగిల్ లొకేషన్ బట్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో వాటి తాలూకు కెపాసిటీస్ మనం చూస్తున్నాం. సో మనం ఏంటంటే రేడియో ఐసోటోప్స్ ని మనం ఎక్కడెక్కడ వాడుతున్నాం. వీఆర్ యూజింగ్ ఇట్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్, అగ్రికల్చర్లో మ్యూటేషన్ బ్రీడింగ్ మనం చాలా సార్లు చూస్తున్నాం. కొన్ని క్రాప్స్ ని డెవలప్ చేయడానికి వాటిని మ్యూటేట్ చేసి బ్రీడ్ చేయడం జరుగుతుంది. అలాగే హైడ్రాలజీలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ని చూడడానికి ఒక్కోసారి రేడియో ఐసోటోప్స్ యూస్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇన్ న్యూట్రాన్ యాక్టివేషన్ అనాలిసిస్ ఫర్ రీసెర్చ్ అనాలిసిస్. సో ఇలా న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ద నెక్స్ట్ థింగ్ ఇన్ ఎస్ఎన్టీ ఈజ్ మన నేషనల్ ఎనర్జీ పాలసీ. సో నేషనల్ ఎనర్జీ పాలసీలో మనం అంటూ కరెంట్లీ ఒక పర్టికులర్ మిషన్ ద్వారా ఫాలో అవుతున్నాం. సో 2030 కల్లా మనం 950+ గిగావాట్స్ ఎనర్జీని ఇన్స్టాల్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నాం. టార్గెట్ ఏంటంటే ప్రెసెంట్ రివైజ్ టార్గెట్ దాన్ని 500 తీసుకుని రావడం జరిగింది. కరెంట్లీ ఇన్స్టాల్డ్ ఇస్ 900. సో మనం 200 రెన్యూబుల్ వాడడం జరుగుతుంది. సో మనం అంటూ ఎనర్జీలో మనం ఎక్కువ డిపెండెన్సీ అన్నది ఇక్కడ చూడొచ్చు. కోల్, గ్యాస్ అండ్ ఆయిల్ మీద మనం ఆల్మోస్ట్ చాలా ఎక్కువ శాతం డిపెండ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత సోలార్, విండ్, హైడ్రో అండ్ న్యూక్లియర్. న్యూక్లియర్ అన్నది మనం రెస్ట్రిక్టెడ్ గా వాడుతున్నాం బికాస్ ఆఫ్ ద అదర్ సైడ్ ఇంపాక్ట్స్ డ్యూ టు ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ మిస్హాప్స్. అలాగే నేషనల్ ఎనర్జీ పాలసీ ఫ్రేమ్వర్క్స్ లో మనం వేరియస్ కాన్సెప్ట్స్ మనం ఇందులో చదవడం జరుగుతుంది. సో ఇలా మనం చూసుకుంటే వీ హ్యావ్ వేరియస్ థింగ్స్ ఇన్ నేషనల్ ఎనర్జీ పాలసీ. సో నేషనల్ ఎనర్జీ పాలసీలోనే అనదర్ థింగ్ దట్ వీ నీడ్ టు కవర్ ఇస్ రెన్యూబుల్ ఎనర్జీ, బికాస్ ఇండియా ఇస్ అ నేషన్ దట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ టు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి మనం నెక్స్ట్ తెలుసుకుందాం. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో మనకంటూ ప్రెసెంట్ మనం యూస్ చేస్తున్న రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటంటే సోలార్, విండ్, హైడ్రో అండ్ బయోమాస్. సో సోలార్కి వచ్చేసరికి వీఆర్ గోయింగ్ ఇన్ అ పాజిటివ్ డైరెక్షన్ whereas government is promoting ప్రతి హౌస్ హోల్డ్ కెన్ ఇన్స్టాల్ సోలార్ ప్యానెల్స్ ఫర్ దేర్ ఓన్ పవర్ జనరేషన్. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యూసేజ్ కే కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంటే దాన్ని వాళ్ళు సెల్ చేసుకుని దే కెన్ గెయిన్ సమ్ ప్రాఫిట్. సో దీంట్లో మనం ప్రెసెంట్లీ మనం 90 గిగావాట్స్ వరకు ఇన్స్టాల్ చేసుకున్నాం. విండ్ ఎనర్జీ చూసుకుంటే మనకి ఇది వన్ ఆఫ్ ద వాస్ట్ ఇన్స్టాలేషన్స్. దీనికంటూ మనకి ఏరియా కావాలి, అలాగే అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ సూట్ అవ్వాలి. సో విండ్ ఎనర్జీని మనం అన్ని ఏరియాస్ లోనూ చేయలేం కాబట్టి దీన్ని ఎక్కడెక్కడ చేయొచ్చు అన్నది మనం చూసుకోవాలి. సో ప్రెసెంట్లీ వీ హ్యావ్ 46 గిగావాట్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఇన్స్టాల్డ్. నెక్స్ట్ ఇస్ హైడ్రో పవర్ అన్నది మనం చాలా వరకు చూస్తున్నాం, డ్యామ్స్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నాం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. సో విత్ దిస్ వాటర్ టర్బైన్ మూమెంట్ తోటి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని అంటూ మనం చూసుకుంటే కరెంట్లీ 47 గిగావాట్స్ లార్జ్ అండ్ 5 గిగావాట్స్ స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మనకు ఉండడం జరుగుతుంది. సో మనకి ఏంటో టార్గెట్ అంటే 50 గిగావాట్స్ వరకు మనం 2030 కల్లా ఓన్లీ వయా ఓవరాల్ 2 సైడ్స్ నుంచి మనం చేసుకోవడానికి చూడాలి. ద నెక్స్ట్ వన్ ఇస్ బయోమాస్ అన్నది మనం లేటెస్ట్ గా డెవలప్ చేసుకున్నాం. సో వాట్ వీఆర్ యూజింగ్ ఇస్ ఆల్ ద డిగ్రేడబుల్ బయోమాస్ కంటెంట్ ని మనం స్టోర్ చేసి దాని ద్వారా మనం పవర్ జనరేట్ చేయడం జరుగుతుంది. సో బయోమాస్ అండ్ బయోఫ్యూయల్స్ వచ్చేటప్పటికి మనకి కరెంట్లీ 10 గిగావాట్స్ ఆఫ్ బయోమాస్ ఆర్ బగాసే మనకి జనరేషన్ లో ఉంది. దీన్ని మనం ఏంటంటే ఒక పర్టికులర్ సినారియోలో E20 ఇథనాల్ ప్రొడక్షన్ కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనం మేజర్ ఎనర్జీ రిసోర్సెస్ ని నాన్ రెన్యూబుల్ నుంచి రెన్యూబుల్ కి మారడం జరుగుతుంది. సో ఇలా మనం ప్రతి టాపిక్ ని డిసింటిగ్రేట్ చేసుకుని ఒక పర్టికులర్ టాపిక్ వైజ్ గా మనం చదువుకుంటూ వెళ్తే we'll have a basic idea of how to cover the science and technology syllabus. For more such informative videos, please do follow us. Thank you.